నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మంగళవారం కల్తీ కల్లు తాగటం వల్ల మొత్తంగా 16 మంది అస్వస్థతకు గురికావడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. మరొక 13 మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఒకరు ఇంట్లోనే మరణించగా మరొక ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు తులసిరామ్, బొజ్జయ్య, నారాయణంగా గుర్తించారు. చనిపోయిన వారంతా హెచ్ఎంటీ హిల్స్ సాయి చరణ్ కాలనీకి చెందిన వారిగా సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే బాధితులంతా నిరుపేద కూలీలను కూడా తెలుస్తోంది. కళ్ళు తాగిన అనంతరం విరోచనాలు అవ్వటం, లో బీపీ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. అస్వస్థతకు గురైన వారిలో 4 మహిళలు కూడా ఉన్నారు. ఒక కల్తీ కళ్ళు కేసులో 2ని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. 4 కేసులు నమోదు కాగా పలు కళ్ళు దుకాణాల నుంచి నమూనాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు మంత్రి జూపల్లి పరిశీలించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెప్పుడు గాంధీ పరామర్శించి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. రైట్. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మంగళవారం కల్తీ కల్లు తాగటం వల్ల మొత్తంగా 16 మంది అస్వస్థతకు గురికావడంతో నిమ్స్ ఆసుపత్రిలో తరలించారు. వారికి చికిత్సలు అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి. నిన్న ఏదైతే కుక్కట్పల్లి పరిధిలో జరిగినటువంటి కల్తీ కళ్ళకు సంబంధించి కల్తీ కళ్ళు తాగి 16 మంది అస్వస్థతకు గురయ్యారు రాజశేఖర్. వీరందరినీ కూడా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పటి వరకు నిన్నటి నుంచి కూడా వాళ్ళకు చికిత్సలోనే ఉన్నారు. అయితే ఈ చికిత్స అందుకుంటున్న వాళ్ళు ముగ్గురు మరణించడం జరిగింది. ఇక ఏదైతే నిమ్స్ ఆసుపత్రిలో పొందుతున్న వారిలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా డాక్టర్లు అయితే చెప్తున్నారు. ఇక ఈ కల్తీ కళ్ళు కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి సొసైటీ లైసెన్సులు రద్దు చేయడంతో పాటు నిర్వాహకులపై కేసులు కూడా నమోదు చేసినట్టు ఎక్సైజ్ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ఈ కల్తీ కళ్ళు అమ్మినటువంటి వారిపై కఠిన చర్యలను తీసుకుంటామంటూ కూడా ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. ఈ కల్తీ కళ్ళు బాధితుల నుంచి చికిత్స పొందుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిని కొద్దిసేపట్లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పరామర్శించనున్నారు నిమ్స్ ఆసుపత్రిలో. ఈ కల్తీ కళ్ళు డిపోలను నిర్వహిస్తున్న వారిలో 5గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్ చెప్పడం జరిగింది. ఇంకా ప్రధానంగా చూస్తే కల్తీ కళ్ళకు సంబంధించి ఈ సొసైటీ నిర్వాహకులు కానీ లేదా అక్కడ చేసేటువంటి వర్కర్ల కారణంగా కూడా ఈ ఘటన జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే 13 మంది నిమ్స్ లో చికిత్స పొందుతుండగా వారందరికీ మెరుగైన వైద్యాన్ని అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు మంత్రి దామోదర రాజనరసింహ వైద్యారోగ్య శాఖ మంత్రి కూడా ఆదేశించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కల్తీ కళ్ళు బాధితులను ఎమ్మెల్యే అరికెప్పుడు గాంధీ అట్లాగే మాధవరం కృష్ణారావు కూడా స్పందించడం జరిగింది. ఇట్లాంటి ఏవైతే సొసైటీలు ఉన్నాయో వీటికి సంబంధించి కళ్ళు దుకాణాలు సిటీలో జరుగుతున్నట్టు హైదర్ నగర్, సర్దార్ పటేల్ నగర్ లో నిర్వహిస్తున్న ఈ కళ్ళు కాంపౌండ్ పై చర్యలు తీసుకోవాలని దానిపై ఫిర్యాదులు కూడా గతంలో చేసినప్పటికీ ఈ అధికారులు స్పందించలేడం లేదు అంటూ కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు కొంత సుమారు 3 మరణించడం జరిగింది. ఈ కల్తీ కళ్ళు తాగి వీరిలో తులసిరామ్ వయసు 47 సంవత్సరాలు, అట్లాగే బొజ్జయ్య 55 సంవత్సరాలు, అట్లాగే నారాయణమ్మ 65 సంవత్సరాలుగా ముగ్గురిని గుర్తించడం జరిగింది. వీరంతా కూడా హెచ్ఎంటీ హిల్స్ సాయి చరణ్ కాలనీకి చెందిన వారిగా తెలుస్తుంది. అయితే వీరంతా కూడా నిరుపేద కూలీలు కూలి పని చేసుకుని ఈ కళ్ళు దుకాణానికి అయితే వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. వీరితో పాటు మొత్తం 16 మంది ఈ కల్తీ కళ్ళు బాధితులు పడగా నిన్న విరోచనాలతో పాటు లో బీపీ సమస్యను కూడా వీరంతా ఎదుర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగిలిన 13 మందికి చికిత్స అయితే కొనసాగుతున్న నేపథ్యంలో 3 మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా బాధ్యులను చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడి లోకల్
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తను గతంలో అనేక సార్లు ఈ కళ్ళు పక్కలకు సంబంధించి ఫిర్యాదులు చేశాను. వారు అక్కడ మేనేజ్మెంట్ కానీ సొసైటీలకు కానీ వారు చేసేటువంటి కార్యక్రమాలు కరెక్ట్ గా లేవు అనే విషయాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు చర్యలు తీసుకోలేదనేది ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పుడు 3 ప్రాణాలను కోల్పోవడంతో పాటు ఇంకా 13 మందికి తీవ్ర అస్వస్థత అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా స్పందించడం జరిగింది. వీటికి సంబంధించి సొసైటీ లైసెన్స్ ను రద్దు చేయించడంతో పాటు ఆ 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఘటనలో వారికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారి సొసైటీని రద్దు చేయడంతో పాటు ఆ లైసెన్స్ ను క్యాన్సిల్ చేస్తామని కూడా ఎక్సైజ్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. రాసి రైట్ రమేష్, ప్రధానంగా ఎక్సైజ్ శాఖ చాలా కీలకంగా నిన్న కూడా అంటే ఎవరెవరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు కూడా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. ఏదైతే కళ్ళ దుకాణానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అనేటువంటి వార్తలు వచ్చాయి మనకి. సో కొన్ని కళ్ళు దుకాణాలకు కూడా ఎక్సైజ్ శాఖ తనిఖీలు చేసింది, పరీక్షలు చేస్తున్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా జూపల్లి కృష్ణ వెళ్ళిన తర్వాత చర్యలు ఎలా తీసుకోబోతున్నారని చాలా టెన్షన్గా ఉంది. సో ఈ నేపథ్యంలో ఏమైనా చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, అంటే వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి? నిమ్స్ ఆసుపత్రిలో 13 మంది చికిత్స పొందుతున్నారు రాజశేఖర్. ఆల్రెడీ 16 మందిలో 3 చనిపోవడం జరిగింది. ఆ మెరుగైన వైద్య సహాయాన్ని అందించేందుకు కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నిమ్స్ డైరెక్టర్ ను ఆదేశించడం జరిగింది. వారితో పాటు ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పరామర్శించుకున్నారు. ముఖ్యంగా ఈ సొసైటీకి సంబంధించి ఈ గౌడ కుల వృత్తి నుంచి కళ్ళు తీసుకొచ్చి అక్కడ ఈ కళ్ళు దుకాణాలకు సంబంధించి సిటీలో సప్లై చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొంత ఈ సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులు లాభాల కోసం ఆల్కోజోలం కానీ మిగతా కెమికల్స్ కొంత యూజ్ చేసి కళ్ళు ఉత్పత్తి అనేది పెంచడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ గా పెంచడం వల్ల ఇట్లాంటి సమస్య వస్తుంది అనేది అనేక సంవత్సరాలుగా విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీని నేపథ్యంలో రెగ్యులర్ గా ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ శాంపిల్లను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అట్లాగే కెమికల్స్ స్థాయిని ఏమైనా కెమికల్ పంచారా, నిజంగానే గ్రామాల నుంచి సేకరించి ఆ సిటీలో సప్లై చేసేందుకు కళ్ళు దుకాణాలను జనరల్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ లాభాల కోసము ఆల్కోజలం కానీ ఇతర కెమికల్స్ ఏదైతే ఉంటాయో కళ్ళులో కలిపి వాటికి ఆర్టిఫిషియల్ గా కలపడం వల్ల కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం, ఏజు ప్రభావం వల్ల కూడా ఈ కెమికల్ ని జీర్ణించుకునే శక్తి లేకపోవడం, దాంతో పాటు ఇతర రకాల సమస్యలు మత్స్యమితం కోల్పోవడం కానీ, పిచ్చలు అవడం కానీ, లేకపోతే కళ్ళుకు ఒక బానిసలాగా తయారయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇట్లాంటి తీవ్ర పరిణామాలు ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు కూడా దానిపై రెగ్యులర్ గా చెకప్స్ రెగ్యులర్ తనిఖీలు అయితే చేయాల్సి ఉంటుంది. వాటిని ఎక్సైజ్ అధికారులు పట్టుకోకపోవడం వల్ల ఈ ఘటన జరిగింది అనేది అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య సహాయంతో పాటు ఈ బాధితులకు ప్రభుత్వం తరఫున కూడా ఏదైనా ఎక్స్ప్రెషియా చెల్లించే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులని ఎవరైనా అక్కడ ఎందుకంటే రెగ్యులర్ తనిఖీలు నిర్వహిస్తే కెమికల్స్ కలిసినటువంటి కళ్ళు వల్ల ఈ 3 ప్రాణాలు కోల్పోయే సందర్భం రాకపోయి ఉండే అది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎమ్మెల్యేలు బాధ కుటుంబాలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాసి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.